శ్రీమతి నమః. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసేసిన డాక్టర్ జీ గురించి తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంస్థ స్థాపించి 100 సంవత్సరాలైంది. సరిగ్గా విజయదశమి రోజు. స్వరాజ్య సాధనలో ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పాత్ర ఏంటి అనేది మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈరోజు అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘని స్థాపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. హెడ్గే వారు దృఢ సంకల్పం కలిగిన వాళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. తనకి ఎవరూ లేరు అని బాధపడకుండా ఈ దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చెయ్యాలి, అది మాత్రమే తన జీవిత లక్ష్యం అని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడు ఆయన మర్చిపోలేదు. ఆటలాడుకునేటప్పుడు కూడా, చిన్నతనంలో కూడా ఆ లక్ష్యం కోసమే ఆయన పనిచేసేవారు. అసలు ఆయన చేస్తున్న ఆలోచనలు కానీ పనులు కానీ ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఆయన చిన్నప్పుడు మెట్రిక్ చదువుకుంటున్నప్పుడు సీల్ సిటీ స్కూల్లో అనమాట ఆయన సాగించిన ఉద్యమం చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడే చేశారు ఆయన ఉద్యమం. 1906లో ఏమైందంటే రిస్లే సర్క్యులర్ ద్వారా ప్రభుత్వం వందే మాతరం నినాదాన్ని నిషేధించింది. అలా నిషేధించినందుకు నిరసనగా విద్యాధికారి తనిఖీ కార్యక్రమాలకు వస్తుంటారు కదా స్కూల్స్కి. అలా తనిఖీకి వచ్చినప్పుడు విద్యార్థులందరూ ఏమనుకున్నారు అంటే వందే మాతర నినాదం చెయ్యాలి అని ఒక రహస్య ప్రణాళిక వేసుకున్నారు. అలా రహస్య ప్రణాళికని అమలు చేయటంలో హెడ్గే వారి యొక్క నాయకత్వ నైపుణ్యం మనకి కనిపిస్తుంది. విద్యార్థులందరి మీద చర్య తీసుకుంటానని విద్యాధికారి హెచ్చరించారు. అయినా సరే తరగతులని బహిష్కరించేశారు. ఈ హెడ్గే వారు బహిష్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ బహిష్కరణ కార్యక్రమం 1 రోజుల పాటు సాగింది. అసలు ఆ స్కూల్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ మేమేమో తొలగించేస్తామని చెప్పి బెదిరించినా సరే విద్యార్థులు ఎవ్వరూ జడవలేదు. ఈ కార్యక్రమానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అని చెప్పి పేరు బయట పెట్టలేదు. అందరూ కలిసి ఉన్నారనమాట. కానీ తన వల్ల మిగతా విద్యార్థులు ఇబ్బంది పడడం ఇష్టం లేదు హెడ్గే వారికి. అందుకని చెప్పి ఆయన తన పేరును బయట పెట్టేసి స్కూల్ బహిష్కరణకి గురయ్యారు. తర్వాత ఏమో కలకత్తాలో వైద్య విద్యని అభ్యసించడానికి వెళ్ళారు. అక్కడ కూడా విప్లవకారులతో ఆయన పనిచేశారు. వైద్య విద్య పూర్తి చేసేసుకున్న తర్వాత మళ్ళీ నాగపూర్ వచ్చారు. అయినా సరే ఆయన మనసులో ఒకటే ఆలోచన, దేశానికి స్వాతంత్రం తేవాలి. అదే ఆయన లక్ష్యం. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన వివాహం కూడా చేసుకోలేదు. స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ అనేక మంది వివాహం చేసుకోవటం ఆయనకు తెలుసు. కానీ సంసార బంధనాలు కర్తవ్య నిర్వహణలో అడ్డంకి అవుతాయని చెప్పి ఆయన భావించి వివాహం కూడా చేసుకోలేదు. బ్రిటిష్ వారిపై అడపాదడపా దాడులు చేయటం వల్ల లక్ష్యం నెరవేరదు, అలా నెరవేరే అవకాశం లేదు అని ఆయన గ్రహించి అహింసాయుత ఉద్యమంలో పాల్గొనాలి అని చెప్పి ఆయన కాంగ్రెస్లో చేరారు. 1920లో నాగపూర్లో కాంగ్రెస్ సమావేశాలకి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. ఈ హెడ్గే వారు చాలా చురుకైన పాత్రను పోషించారు. అక్కడ హార్దీకర్తో ఆయన కలిసి పనిచేశారు. అద్భుతమైన ఏర్పాట్లు అవి చేశారు. దాదాపుగా 1200 మంది కార్యకర్తలను భర్తీ చేసుకున్నారు ఆ పని కోసం. ఆ సమయంలో హెడ్గే వారు కాంగ్రెస్ నాగపూర్ శాఖకి సహాయ కార్యదర్శిగా ఉండేవారు. ఆ సమావేశాలకు ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లకి అందరూ అసలు ముగ్ధులైపోయారనమాట. అబ్బాయి ఎంత చక్కగా జరిగాయి ఈ ఏర్పాట్లన్నీనని. దాంతో హెడ్గే వారి పేరు మారుమోగిపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ ఏం చేసేది అంటే ప్రభుత్వం ముందు ఒకే డిమాండ్ ఉంచేది, అదేంటంటే స్వీయ పాలన. నాగపూర్ సమావేశాల్లో కూడా అదే తీర్మానం ఉంచాలని అనుకుంది. కానీ తీర్మాన ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడు ఎవరు? హెడ్గే వారు. అందుకని ఆయన ఏం చెప్పారు అంటే సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. కానీ కమిటీ ఆ సూచనని తిరస్కరించేసింది. సరిగ్గా 9 ఏళ్ళు అయ్యాయి. అంటే 1929లో లాహోర్లో సమావేశాలు జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేసిందంటే కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించింది. అంటే మనకి దీన్ని బట్టి ఒక విషయం అర్థం అవ్వాలి. హెడ్గే వారు తన సమకాలీకుల కంటే కూడా ఎంతో ముందు చూపుతో ఆలోచించేవారు అని, ఎంతో ముందు చూపుతో వ్యవహరించేవారు అని. 9 సంవత్సరాల ముందు చెప్పారు సంపూర్ణ స్వరాజ్యం కావాలి, మనం అదే విధంగా తీర్మానించాలి అని. అప్పుడు ఒప్పుకోలేదు. కానీ 1929లో మళ్ళీ దాన్ని ఒప్పుకున్నారనమాట, అలాగే తీర్మానం చేసుకోవాలని. 1921 సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మొదటిసారిగా జైలుకు వెళ్లారు హెడ్గే వారు.
అదే సమయంలో ఖిలాఫత్ ఉద్యమం కూడా ప్రారంభమైంది. దీనికి గాంధీ గారి మద్దతు ఎలా ఉంది, కాంగ్రెస్ మద్దతు ఎలా ఉంది అందరికీ తెలుసు. మనం కూడా కొన్ని వీడియోస్లో మనం చెప్పుకున్నాం కదా. ఖిలాఫత్కి మద్దతు తెలపడం వల్ల కాంగ్రెస్లోనే చాలామంది తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పి మనం మొన్న వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అనుచరులు ఎక్కువగా ఉన్న నాగపూర్లో ఈ ఉద్యమం మీద, ఈ విషయం మీద వ్యతిరేకత ఎక్కువగా వచ్చేసింది. స్వాతంత్ర ఉద్యమాన్ని ఖిలాఫత్తో ముడిపెట్టడం మంచిది కాదు అని చెప్పి ఎంతోమంది వాదించారు. ఖిలాఫత్ ఉద్యమం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు కదా, అది బలహీన పడకూడదు అని చెప్పి హెడ్గే వారు భావించి పూర్తి శక్తియుక్తులను ఉపయోగించి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఏమో ఎన్నో జిల్లాల్లో ఆయన పర్యటించి ఎన్నో సభలలో ఆయన పాల్గొని తీవ్రమైన ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. ఆయన ఉపన్యాసాల తీవ్రతకి బెంబేలెత్తిపోయాడనమాట ఒక జిల్లా కలెక్టర్ సైరిల్ జేమ్స్. ఆ సైరిల్ జేమ్స్ ఏం చేశాడంటే సంవత్సరం పాటు సభలు సమావేశాల్లో పాల్గొకూడదు అని చెప్పి హెడ్గే వారి మీద నిషేధం విధించారు, డాక్టర్ గారి మీద. 1921 ఫిబ్రవరి 26న జారీ చేశాడు ఒక నోటీసు. అందులో ఈ నిషేధం విధించాడనమాట. అయినా సరే డాక్టర్ హెడ్గే వారు సభల్లో పాల్గొంటూనే ఉన్నారు, ఆయన ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ఏం చేశారు, 1921 మేలో అరెస్ట్ చేశారు, అభ్యంతరకరమైన ఉపన్యాసాలు ఇస్తున్నారని. ఎందుకంటే దేశం కోసం మాట్లాడుతున్నారు కదా, మరి దేశంలో ఉండిపోవాలన్న పందుకొక్కులు కదా వాళ్ళు. అందుకని ఈ డాక్టర్ హెడ్గే వారు ఇచ్చే ఉపన్యాసాలన్నీ కూడా వాళ్ళకి అభ్యంతరకరంగానే తోస్తాయి. సరే ఆయన అరెస్ట్ చేశారు కదా, కోర్టులో సమావేశపరిచారు. కోర్టులో మరి ఆయన వాదన వినిపించుకోవాలి కదా, ఏం జరిగింది అనేది వాదించుకోవాలి కదా. సరే ఆయన వాదన ఎంత తీవ్రంగా ఉంది అంటే అక్కడ న్యాయమూర్తి స్మెల్లీ ఏమని వ్యాఖ్యానించారు అంటే, డాక్టర్ హెడ్గే వారు సభలలో వ్యాఖ్యానించిన దానికంటే, సభల్లో ఉపన్యాసాలు చెప్పిన దానికంటే కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ కోర్టులో చేసిన ఆయన వాదన అన్నారు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి ఆయన వాదన. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడేవారు, ఎవరిని తిట్టేవారు కాదు, ఎవరిని నిందించేవారు కాదు, అందరితోటూ ప్రేమతోటే ఉండేవారు, ప్రేమనే చూపించేవారు. కానీ ఆయన మాటలు ఒక్కొక్కటి బాణాలన్నమాట, తోటాలన్నమాట. 1921 ఆగస్టు 19 ఆయన్ని కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చేసింది కదా. 1922 జూలై 12న విడుదలయ్యారు. అలా విడుదలైనప్పుడు భారీ వర్షం వచ్చేస్తుంది. అంత వర్షంలో కూడా పెద్ద సంఖ్యలో డాక్టర్ హెడ్గే వారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అంటే ప్రజలలో డాక్టర్ హెడ్గే వారి పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత డాక్టర్ హెడ్గే వారు కాంగ్రెస్లో వివిధ బాధ్యతలు తీసుకుని పనిచేశారు. 1922 రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పుడు కూడా వివిధ అంశాలపై తీవ్రమైన అభిప్రాయాలు కలిగి ఉండడం, వాటిని అనుసరించి వ్యక్తులతో వ్యవహరించడం అనేది కాంగ్రెస్లో కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా విప్లవకారుల పట్ల కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉండేవారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు డాక్టర్ హెడ్గే వారు. కానీ ఆయన మనసులో ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ మెదులుతూ ఉండేది. ఇంత పెద్ద దేశాన్ని 7,000 మైళ్ళ దూరం నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు, ఎలా పాలిస్తున్నారు? మనలోనే ఏదో లోపం ఉంది, అందుకే ఎలా జరిగిందని ఆయనకు అనిపించింది. మన సమాజం తన అద్భుతమైన చరిత్రని, గతాన్ని మరిచిపోయింది. కులము, భాష, ప్రాంతం పేరున చీలిపోయింది. అందుకే ఇలా జరిగింది అని ఆయన గ్రహించారు. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతోంది. స్వాతంత్రం సాధించినప్పటికీ ఈ లోపాన్ని గనక సరి చేసుకోకపోతే తిరిగి బానిసత్వం రాదు అనే హామీ ఏం లేదని ఆయన అప్పుడు చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మనకి అది కూడా భయం వేస్తోంది కదా. మనందరం కలిసి ఉన్నామా? అప్పుడు ఏదైతే లోపం ఉందో ఇప్పుడు కూడా అదే లోపం ఉంది. ఆ లోపాన్ని భర్తీ చేయటం కోసమే హెడ్గే వారు ప్రయత్నించారు. కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే కుల, భాష, ప్రాంత విభేదాలకి అతీతంగా జాతీయ భావనని పెంపొందించటమే ఈ సమస్యకి పరిష్కారం అని గుర్తించారు. రాజకీయాలకి దూరంగా, కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా మౌనంగా పనిచేయటం అవసరము అని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే 1925 విజయదశమి రోజున, అంటే సరిగ్గా ఇదే రోజున, సరిగ్గా 100 ఏళ్ల క్రితం తన 22 మంది సహచరులతో కలిసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు.
అయితే సంస్థ పేరు నిజానికి ఏప్రిల్ 1926లో నిర్ణయమైంది. అది డాక్టర్ హెడ్గేవార్ ఒక్కరే నిర్ణయించింది కాదు. పని చేయటానికే ప్రాధాన్యత ఇవ్వటము, చేసిన పని గురించి చెప్పుకోవటం కానీ, దాని గురించి లిఖితపూర్వకంగా ఆధారాలు సృష్టించటం కానీ చేయకపోవటం ఆర్ఎస్ఎస్లో కనిపించే అద్భుతమైన లక్షణం. అక్కడ ఎవరు మేం కాబట్టి చేశామని ఎవరు డప్పు కొట్టుకోరు. మేం కాబట్టి పోరాడుతున్నాం అని ఎవరు డప్పు వేసుకుని మాట్లాడరు. వాళ్ళు చేయవలసింది చాలా నిశ్శబ్దంగా చేసుకుని వెళ్ళిపోతారు దేశ క్షేమం కోసం. ప్రతిరోజు నిర్ధారిత సమయంలో నిర్వహించే శాఖా కార్యక్రమం చాలా ప్రత్యేకమైన వినూత్నమైన పద్ధతి. ఆర్ఎస్ఎస్ను స్థాపించిన తర్వాత కూడా డాక్టర్ హెడ్గేవారు వివిధ రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలతో సత్సంబంధాలని కొనసాగించారు. ఏ రాజకీయ పార్టీ లేదా ఏ రాజకీయ నాయకుడితోనో విభేదాల మూలంగా డాక్టర్ హెడ్గేవారు ఈ ఆర్ఎస్ఎస్ను స్థాపించలేదు. ఆ సంస్థ ప్రారంభించడానికి వెనుక హిందూ సమాజాన్ని సుసంఘటితపరచాలి అనే సకారాత్మక ఆలోచన ఉంది. కాబట్టి ఏ వ్యక్తి వర్గానికి వ్యతిరేకంగా నకారాత్మక భావనతో ఈ సంస్థని మొదలుపెట్టలేదు. కాంగ్రెస్లోనే కొనసాగి ఉంటే పెద్ద నాయకుడు అయ్యి ఉండేవారు. కానీ డాక్టర్ హెడ్గేవారు మరింత కఠినమైన ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. త్యాగం, నిస్వార్థ సేవాభావం, సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల ఆదరభావం కలిగిన ప్రత్యేకమైన సంస్థను నిర్మించటానికి ఆయన తన సర్వశక్తులని ధారపోసేశారు. క్రమశిక్షణ కలిగిన దేశభక్తులైన పౌరులను, వ్యక్తులను తయారు చేయటమే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ లక్ష్యం. నిజానికి వ్యక్తి నిర్మాణం చాలా క్లిష్టమైన, కష్టమైన, సమయం పట్టే ప్రక్రియ. అయినా 1930 నాటికి సంఘం నాగపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా విస్తరించింది అంటే డాక్టర్ హెడ్గేవారు ఎంతటి అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమాన్ని సాగించారు అనేది. ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుని తీరాలి. తెలుసుకోకపోతే ఈ భారతదేశంలో మనం భారతీయులుగా పుట్టి వ్యర్థం. కొంతమంది కుహరా మేధావులు అంటారు, కులానికి ప్రాముఖ్యతనిస్తుంది అని. వాళ్ళ ముఖానికి ఆర్ఎస్ఎస్ అని పలకటం వచ్చి చస్తే కదా, ఆర్ఎస్ఎస్ అంటే తెలిసి ఏడిస్తే కదా. 24 గంటలు ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లడమే కొంతమంది కుసంస్కారుల యొక్క బుద్ధి.